ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు విచారణ కొనసాగుతోంది. వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ నేతృత్వంలోని బృందం ఆయన ప్రశ్నిస్తోంది. విచారణ మొత్తం వీడియో రికార్డ్ చేస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైన వెంటనే విదేశాలకు ఎందుకు వెళ్లిపోవాల్సి వచ్చింది? మీరు రాజీనామా చేసిన రోజు హార్డ్ డిస్క్లను ఎందుకు ధ్వంసం చేశారు? ప్రణీత్ రావు మీ ఆదేశాలతోనే హార్డ్ డిస్క్లు ధ్వంసం చేసినట్లు చెప్పాడు. మా దగ్గర స్టేట్మెంట్ ఉంది, మీరేమంటారు అని ప్రశ్నించినట్లుగా సమాచారం. స్పెషల్ ఆపరేషన్ టార్గెట్ టీం ని ఎవరు చెప్తే ఏర్పాటు చేశారు? గత ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే జరిగిందా? 4,000కు పైగా ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు ఆధారాలున్నాయి. ఈ నెంబర్లు ఎవరిచ్చారని ప్రశ్నించినట్లు టాక్. ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజే హార్డ్ డిస్క్లను ఎందుకు ధ్వంసం చేశారు? ఇందులో కుట్ర స్పష్టంగా కనిపిస్తుంది కదా అని ప్రశ్నించినట్లుగా సమాచారం అందుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు విచారణ కొనసాగుతోంది. వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ నేతృత్వంలోని బృందం ఆయన ప్రశ్నిస్తూ ఉంది. మొత్తం విచారణ అంతా కూడా వీడియో రికార్డ్ చేస్తూ ఉన్నారు. లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాధాకృష్ణ, ఆ ప్రశ్నలకి ఎటువంటి సమాధానాలు వస్తున్నాయి ప్రభాకర్ రావు నుంచి? సౌజన్య, ప్రధానంగా మునుగోడు ఉప ఎన్నిక అలాగే రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన సాధారణ ఎన్నికలు, ఈ సందర్భంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపైనే ప్రధానంగా ఇప్పుడు కేసు విచారణ కొనసాగుతుంది. ప్రభాకర్ రావును ఈ అంశాలపైన ప్రస్తుతం విచారిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయిన 4 పోలీసు అధికారులు ఇచ్చిన స్టేట్మెంట్లు, అలాగే ప్రైవేట్ వ్యక్తి మీడియాకి సంబంధించిన ప్రతినిధి అతను శ్రవణ్ రావు, వీళ్ళు 5 ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా ప్రస్తుతం ప్రభాకర్ రావుని విచారిస్తున్నారు. ఎందుకంటే 2024 మార్చి 10న కేసు నమోదైన తర్వాత, అంటే అప్పటి ఎస్ఐబి డిఎస్పీగా ఉన్న రాజేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు కావడం జరిగింది. అప్పుడు హార్డ్ డిస్క్లను ధ్వంసం చేశారు, హార్డ్ డిస్క్లతో పాటు మిగతా ఎవిడెన్స్ ని మాయం చేశారంటూ కూడా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు కావడం జరిగింది. దానిపైన ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసి విచారణ కొనసాగించడం జరుగుతుంది. ఇదంతా కూడా ఒక పక్కా ప్లాన్ ప్రకారమే చేసినట్లు కూడా అధికారులు భావిస్తున్నారు. ఎందుకంటే ప్రభాకర్ రావు ఎస్ఐబి చీఫ్ గా ఉన్నాడు. ఎప్పుడైతే ఎన్నికల తరువాత రిజల్ట్ వచ్చాయో, రిజల్ట్ వచ్చిన మరుసటి రోజే ఇతను రిజైన్ చేయడం, ఆ తర్వాత ఎవిడెన్స్ అనేది మాయం కావడం, హార్డ్ డిస్క్లని ధ్వంసం చేయడం, ఇదంతా కూడా ఒక పక్కా ప్లాన్ ప్రకారం కూడా చేశారనేది అధికారులు భావిస్తున్నారు. ఎందుకంటే తిరిగి ప్రభుత్వంలోకి గతంలో ఉన్న అధికార పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీయే మళ్ళీ ఇప్పుడు కూడా అధికారంలోకి వస్తుందని భావించిన ఎస్ఐబి చీఫ్ గా ఉన్న ప్రభాకర్ రావు అందుకు తగ్గట్టుగా గత ప్రభుత్వానికి ఒత్తాసు పలికే విధంగా ఇతను ఫోన్ ట్యాపింగ్లు చేశాడనేదే ఇప్పటి వరకు అధికారులు దర్యాప్తులో గుర్తించడం జరిగింది. అలాగే ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్ల ప్లేస్ లో కొన్నిటిని ఇప్పటికే స్వాధీనం చేసుకుని వాటిని ఫోరెన్సిక్ కి పంపించడం జరిగింది. అందులో కొంత ఆధారాలను మాత్రమే ఫోరెన్సిక్ వాళ్ళు పంపించడం జరిగింది. ఇంకా పూర్తి స్థాయిలో వివరాలు వాళ్ళు కూడా అందించాల్సి ఉంది. అలాగే 4,200కు పైగా కూడా ఫోన్ నెంబర్లని ఒక లిస్టు చేసి పక్కా ప్రణాళిక ప్రకారంగా ఏ రోజు ఏ నెంబర్ని ట్యాప్ చేయాలి అనేది కూడా ఎన్నికల సందర్భంలో చాలా పకడ్బందీగా వీళ్ళు ట్యాప్ చేశారు. కాబట్టి ఇదంతా ఈ 4,200 నెంబర్లు ఎవరు ఇచ్చారు, ఎవరు చెప్తే నెంబర్లను ట్యాప్ చేశారు. ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ అనేది స్పెషల్ ఇంటెలిజెన్స్ ఈ ఎస్ఐబి ఏదైతే ఉందో చేయడం అనేది సహజం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళు లేదా మావోయిస్టులు, సంఘ విద్రోహ శక్తులు, రౌడీ షీటర్లు, ఇలాంటి వాళ్ళకి సంబంధించిన ఫోన్లన్నీ ట్యాప్ చేస్తారు. కానీ ఇక్కడ రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళే చేశారు. అలాగే ఏకంగా జడ్జీల నెంబర్లను కూడా వీళ్ళు ఫోన్ ట్యాపింగ్లు చేశారు. కాబట్టి ఒక ప్రణాళిక ప్రకారం ఉద్దేశపూర్వకంగానే వీళ్ళు ఫోన్ ట్యాపింగ్లు చేశారనేది 5 విచారణ తర్వాత అరెస్ట్ అయ్యి రిమాండ్ పోయి తర్వాత బెయిల్పై వచ్చిన అధికారుల స్టేట్మెంట్లు, అలాగే పోలీసుల విచారణలో తేటతెల్లమైంది. దీని మొత్తానికి కారణం కూడా ప్రభాకర్ రావు చెప్తేనే తాము చేసినట్లు కూడా అధికారులు చెప్పడం జరిగింది. కాబట్టే ఈ కేసులో A1గా ప్రభాకర్ రావు ఉన్నాడు. అందులో భాగంగానే ఇప్పుడు ప్రభాకర్ రావుని అమెరికా నుండి తీసుకొచ్చిన తర్వాత, అంటే అమెరికా నుండి ప్రభుత్వమే అతన్ని ఎట్టి పరిస్థితుల్లో విచారణకు పిలిపించాలి, ఈ కేసులో ఎవరున్నారా అనేది నిగ్గు తేల్చాలన్న ఉద్దేశంతో అతన్ని అమెరికా నుండి ఎట్టకేలకైతే హైదరాబాద్ కు తీసుకొని రావడం జరిగింది. ఇవాళ అతను విచారణలో కూడా పాల్గొంటున్నాడు. ఈ సిట్కు సంబంధించిన అధికారితో పాటు అలాగే డీసీపీ విజయ్ కుమార్ వీళ్ళ నేతృత్వంలో ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. దాదాపు 20కి పైగా కూడా ప్రశ్నలను ఆయన పైన సంధిస్తున్నారు. వాటి నుండి వివరాలు సేకరిస్తున్నారు. ముందుగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన అతను ఏం చెప్పాలనుకున్నాడు, అసలు ఈ ట్యాపింగ్ వ్యవహారంతో అతనితోటి ఎలాంటి సంబంధాలు ఉన్నాయన్న దానికి సంబంధించి వివరాలు అడిగిన తర్వాత ఇప్పటి వరకు విచారణలో లభించిన ఎవిడెన్స్, అలాగే ఈ గతంలో అరెస్ట్ అయిన 5 వ్యక్తులు ఎవరైతే ఉన్నారో 4 పోలీసు అధికారులు, ఒక మీడియా ప్రతినిధి, వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లు, వీటి ఆధారంగా ప్రస్తుతం ప్రభాకర్ రావుని విచారిస్తున్నారు. సౌజన్య, ఇంకెంతసేపు విచారణ కొనసాగే అవకాశం ఉంది రాధాకృష్ణ?
ఆగస్టు 5 వరకు కూడా ఇతనిపై ఎలాంటి చట్ట ప్రకారమైన చర్యలు తీసుకోవద్దంటూ కూడా ఇప్పటికే కోర్టు ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి ఇతన్ని ఈ రోజు సాయంత్రం వరకు కూడా విచారించే అవకాశం ఉంది. కేవలం 1-2 గంటల్లో విచారించి వదిలేసే ప్రసక్తి అయితే మనకు కనబడతలేదు. సాయంత్రం వరకు విచారిస్తారు. అవసరమైతే రాత్రి వరకు కూడా ఉంచే అవకాశం ఉంటుంది. ప్రభాకర్ రావు నుంచి వచ్చే ప్రతి సమాధానము ఎవిడెన్స్ ఆధారంగా ఉండబోతుంది ఈ కేసులో. ఎందుకంటే ఈ కేసులో ఇతనే A1 గా ఉన్నాడు కాబట్టి ఇతను ఎలాంటి సమాధానాలు చెప్పినా సరే అది పూర్తిగా ఎవిడెన్స్ కిందికి వెళ్ళిపోతుంది. అందుకోసమే అతను చెప్పే ప్రతి సమాధానాన్ని కూడా దర్యాప్తు అధికారులు వీడియో రికార్డు చేస్తున్నారు. వాటన్నిటిని కూడా కోర్టులో ప్రవేశపెడతారు. ఎందుకంటే అతను ఒకవేళ సిట్ అధికారులు అడుగుతున్న ప్రశ్నలకి సమాధానాలు చెప్పకపోయినా, విచారణకు సహకరించకపోయినా అది కూడా ఎవిడెన్స్ గా మారే అవకాశం ఉంటుంది. అదంతా కూడా కోర్టులో సబ్మిట్ చేస్తారు. దాని తర్వాత మళ్ళీ కోర్టు ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభాకర్ రావు ఇవాళ ప్రశ్నలకు సిట్ అధికారులు అడుగుతున్న ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. వాళ్లకు విచారణలో కూడా పూర్తి స్థాయిలో సహకరించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ రోజు రాత్రి వరకు అయితే విచారణ కొనసాగే అవకాశమే మనకు ఎక్కువగా కనబడుతూ ఉంది. సౌజన్య. రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.